అండ్ వీల్ వచ్చేసి స్టీల్తో తయారవుతుందండి. ఆ రిమ్ ఏదైతే ఉందో ఇది స్టీల్ మేడ్ అది. అండ్ టైర్స్ కూడా ట్యూబ్లెస్ ఇచ్చారు. ఆ ట్యూబ్లెస్ టైర్ సైజ్ వచ్చేసి 90/100/10 అండి, ఆర్ 350/10. ఏ టైర్ అన్నా మీకు సూట్ అవుతుంది. ఓకే, ఇదైతే ఫ్రంట్ సెక్షన్ అండి. అండ్ ఫ్రంట్ కమింగ్ టు ద హెడ్ లైట్ అండి. హలో ఎవరీవన్, వెల్కమ్ టు క్రియేటివ్ వర్కర్స్. ఇవాళ నేను మీకు యాక్టివా 5G గురించి క్లీన్ ఎక్స్పీరియన్స్ ఇస్తానండి. ఆ బైక్ ఏంటి, ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫ్యామిలీకి సరిపోతుందా లేదా లాంగ్ ట్రిప్స్ వర్క్ అవుతుందా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేస్ నా ఛానల్ కనుక మీకు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకేస్ ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఏమన్నా అదర్ వీడియోస్ లేదా అదర్ బైక్స్ మీద మీకు ఏమన్నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. లెట్స్ స్టార్ట్ టు ద వీడియో. గైస్, చూస్తున్నా కదా, ఇది యాక్టివా 5G అండి. ఇది దీని టోటల్ స్పెసిఫికేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ బండి అనేది 2018 ఏప్రిల్లో వచ్చిందండి. దీని ప్రైస్ వచ్చేసి అప్పట్లో 78,581 రూపాయలు చిల్లర ఇచ్చారు. మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, అది మీ యొక్క షోరూమ్ మీద బేసే ఉంటుంది. ఇంకేస్ మీ ఈఎంఐ తీసుకున్నట్లు ఈఎంఐ ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్పెసిఫికేషన్స్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే దీని ఫ్రంట్ అనేది కాంబీ బ్రేక్ అనేది ఇచ్చారండి. ఇది కాంబీ బ్రేక్ అయితే మీకు 2 బ్రేక్స్ వేసినా వర్క్ అవుతుంది, ఒక బ్యాక్ బ్రేక్ వేసినా 2 ఒకేసారి వర్క్ అవుతాయి. అండ్ కమింగ్ టు ద హైడ్రాలిక్స్ చెక్ చేసుకున్నట్లయితే ఇది జాకర్స్ నార్మల్ జాకర్స్ ఇచ్చారండి. మామూలుగా హైడ్రాలిక్ జాకర్స్ అయితే ఇవ్వలేదు ఫ్రంట్ సెక్షన్. అండ్ వీల్ వచ్చేసి స్టీల్తో తయారవుతుందండి. ఆ రిమ్ ఏదైతే ఉందో ఇది స్టీల్ మేడ్ అది. అండ్ టైర్స్ కూడా ట్యూబ్లెస్ ఇచ్చారు. ట్యూబ్లెస్ టైర్ సైజ్ వచ్చేసి 90/100/10 అండి, ఆర్ 350/10. ఏ టైర్ అన్నా మీకు సూట్ అవుతుంది. ఓకే, ఇదైతే ఫ్రంట్. ఓకే, కమింగ్ టు ఫ్రంట్ సెక్షన్ వచ్చేసి దీనికి ఓల్డ్ యాక్టివాస్తో కంపేర్ చేసుకుంటే మామూలుగా ఎల్ఈడి లైట్ ఇండివిజువల్గా వేసుకున్నారు, బట్ దీనికైతే ఆ ఛాన్స్ అయితే లేదు. ఓకే, ఎల్ఈడి లైట్ వచ్చేసి దీనికి ఎల్ఈడి లైట్ ఇచ్చిన ఇన్బిల్ట్. కీ ఆన్ చేసిన ఖచ్చితంగా ఈ లైట్ అయితే కంటిన్యూస్ వెలుగుతూ ఉంటుంది. ఇన్కేస్ వెహికల్ స్టార్ట్ అయితేనే ఈ డౌన్ లైట్ అనేది వెలుగుతుంది. సరే కదా, ఇంజిన్ ఆన్లో ఉంటే మాత్రం ఆ హెడ్ లైట్ అనేది వెలుగుతుంది, డౌన్ లైట్ అనేది. ఈ లైటింగ్ అయితే బాగానే వస్తుందని మీ నైట్ టైం అయితే ఎగ్జాక్ట్గా మీకు రోడ్ అయితే పాతది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే అండి. డిస్ప్లే వచ్చేసరికి ఓకే, కమింగ్ టు డిస్ప్లే వచ్చేసి దీనికైతే డిజిటల్ మీటర్ ఇచ్చారు. కేవలం డిజిటల్ మీటర్ అనేది ఓన్లీ మీ యొక్క ఎంత కిలోమీటర్స్ వెళ్తుంది అండ్ టైం అనేది కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు. అండ్ ఎకో ఇచ్చారు, అండ్ ఎకో అండ్ దెన్ డిమ్ డిప్ ఇచ్చారు. అండ్ టైం అండ్ ట్రిప్ చేసుకొని ఒక ట్రిప్ మాత్రం ఇచ్చారండి, ట్రిప్ సెక్షన్ మాత్రం. అండ్ స్పీడ్ అనేది ఇండికేటర్ అనేది మామూలుగా అనలాగ్ మీటర్ ఇచ్చారు, మామూలుగా నార్మల్ బైక్స్కి ఎలా అయితే ఇచ్చారు. అండ్ దీనికైతే స్పెషల్గా ఏమి ఇవ్వలేదండి. కంపేర్ టు 3G అయితే ఓన్లీ ఈ డిజిటల్ మీటర్ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు, మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మోడల్ అయితే మార్చారు. ఓకే, కమింగ్ టు ఇంజన్. ఇంజన్ అనేది ఇన్నర్లో ఉంటుంది కాబట్టి నేను ఎగ్జాక్ట్ చూపించలేకపోతున్నాను. బట్ ఇంజన్ వచ్చేసి 109cc అండి. ఇది 109.19cc. ఇది మ్యాక్సిమం పవర్ వచ్చేసి 8 bhp అట్ 7,500 RPM అండి. అండ్ టార్క్ వచ్చేసి 9 Nm 5,500 RPM అండి. అండ్ దీని సిలిండర్ కేవలం ఒకటి ఉంటుందండి. వాల్వ్స్ కూడా 2 ఉంటాయి. యాజ్ యూజువల్ ఏ వెహికల్స్కి అయితే మామూలుగా వెహికల్స్కి 2 ఉంటాయో దీనికి కూడా సేమ్ 2 ఉంటాయి వాల్వ్స్ అనేవి. ఓకే, అండ్ ఇది ఎయిర్ కూల్ సిస్టమ్ అండి. ఇది కూలింగ్ అనేది ఫ్యాన్ ద్వారా కూల్ అవుతుంది. అండ్ సింగిల్ స్పార్క్ అండి. స్పార్క్ కూడా దీనికి సింగిల్ స్పార్క్ ఉంటే డ్యూయల్ స్పార్క్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ దీనికైతే సీటింగ్ అనేది డబుల్ సీట్ ఉంది. యాక్చువల్గా మాన్యువల్ అయితే డబుల్ సీట్ వచ్చి అంటే ఇద్దరు కూర్చోడానికి వాళ్ళు మాన్యువల్లో రైట్ చేశారు. కానీ మినిమం 3 మెంబర్స్ అయితే కంఫర్ట్గా కూర్చోవచ్చు. ఫ్యామిలీకి కూడా సరిపోతుంది, బట్ లాంగ్ డ్రైవ్స్కి అయితే ఇబ్బంది అవుతుంది ఈ వెహికల్ అనేది. అండ్ కమింగ్ టు ద లాకింగ్ సిస్టమ్ అండి. యాక్చువల్గా యాక్టివా 3G గట్రా అయితే మీకు లాక్ అనేది యాక్చువల్ 3Gకి 4Gకి చూసినట్లయితే మీరు ఎక్కడ ఇచ్చారు లాక్ అనేది, బట్ ఇప్పుడు టోటల్గా చేంజ్ చేసేసారు. లాక్ అనేది మనకి ఇగ్నిషన్ లాక్ దగ్గర మొత్తం అంతా మీకు మొత్తం మార్చేస్తారు. ఇక్కడ చూసారు కదా, ఇది ఆఫ్ అండి. ఆన్ చేసే ముందు ఒక బటన్ అనేది కిందకి సీట్ ప్రెస్ చేసినట్లయితే సీట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, చూసారు కదా సీట్ అయితే ఇందులో మ్యాక్సిమం ఇందులో ఒక హెల్మెట్ పెట్టుకోవచ్చు, ఎక్స్ట్రా ఏమి పెట్టుకోవచ్చు. అండ్ ఫ్యూయల్ కెపాసిటీ అండి. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి దీనికి 5.3 లీటర్స్ ఇచ్చారండి. అంటే ఒక 5.3 ఫుల్ లీటర్స్ ఇచ్చారు. ఈ ట్యాంక్ కూడా లోపల చిన్నలోనే సీట్ ఓపెన్ చేసి మీ పెట్రోల్ ఫ్యూల్ చేయాలి. ఒకసారి ఫుల్ ట్యాంక్ చేసినట్లయితే 265 km నాన్ స్టాప్కి వెళ్ళొచ్చు, ఏ పెట్రోల్ బంక్ రాకుండా. అండ్ కమింగ్ టు ద మైలేజ్ అండి. ఇది మ్యాక్సిమం వచ్చేసి ఓకే, వాళ్ళు మైలేజ్ అనేది మాన్యువల్ ప్రకారంగా ఏదైతే ఓనర్ మాన్యువల్ ఇచ్చారో ఆ ఓనర్ మాన్యువల్ కనుక మీకు కరెక్ట్గా ఫాలో అయినట్లయితే మీకు 60 వస్తుందని మెన్షన్ చేశారు. బట్
మన యొక్క కస్టమర్ రివ్యూ బట్టి మాకు వచ్చిన రివ్యూ బట్టి 50 వస్తుందని చెప్పారు, కొంతమంది అయితే 45 అని చెప్పారు. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి ఇది 83 kmph వెళ్తుందండి. టాప్ స్పీడ్ అనేది ఇది ఖచ్చితంగా 83 kmph వెళ్తుంది. అది ఇంకా బైక్ అనేది ఇది ఎంత డౌన్లో ఉన్నా ఏదైనా సరే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ అండి. బ్యాక్ సెక్షన్ వచ్చేసి ఇది కూడా వీల్ అనేది స్టీల్ ఇచ్చారు, ఇది కూడా ట్యూబ్లెస్ ఇచ్చారు. సైజ్ కూడా ఎటువంటి డిఫరెన్స్ ఉండదంటే ఫ్రంట్ ఎంతైతే ఉందో సేమ్ యాసిడ్ అయితే ఉంటుంది. యాక్టివా ఏదైనా అంతే 90/100/10 ఇచ్చారు. అండ్ కమింగ్ టు దిస్ నెక్స్ట్ ఇది డ్రమ్స్ కూడా మామూలుగా మామూలు డ్రమ్ అండి, డిస్క్ అయితే కాదు, మామూలు డ్రమ్ బ్రేకే. అండ్ దీనికి కమింగ్ టు ద నెక్స్ట్ జోకర్ సెక్షన్ అండి. ఈ జోకర్ కూడా సింగిల్ జోకర్ ఇచ్చారండి. 90% అన్ని కూడా సింగిల్ జోకర్నే. నాన్ అడ్జస్టబుల్ అండి, అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. ఏదైతే మీకు వాళ్ళు ఇచ్చారో మాన్యువల్ ద్వారా అదే యూస్ చేయడానికి అవుతుంది. అండ్ మొత్తం కమింగ్ టు ద బాడీ సెక్షన్ అండి. ఈ బాడీ మొత్తం అంతా ప్లాస్టిక్ అండి, అంటే కేవలం ఈ సైడ్ ప్యానల్స్ అండ్ దాని ఫ్రంట్ మడ్గార్డ్ మాత్రమే ఐరన్ ఇచ్చారు. ఈ ప్యానల్ అనేది ఐరన్ ఇచ్చారు. అండ్ మడ్గార్డ్, ఈ సైడ్ ప్యానల్స్ మాత్రం ఐరన్, మిగతావంతా కూడా ప్లాస్టిక్నే. ఈ సైడ్ ప్యానల్స్ కూడా ఐరన్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఎల్ఈడి సెక్షన్ అండి. దీనికైతే ఎల్ఈడి కేవలం డిస్ప్లేలో అండ్ దెన్ హెడ్లైట్కి ఇచ్చారు. బ్యాక్ సైడ్ మాత్రం నార్మల్ బల్బ్ సైడ్ ఇచ్చారు. అండ్ సిగ్నల్స్ కూడా బల్బ్ టైప్ ఇచ్చారు. అండ్ టోటల్ లెంత్ అండి, ఈ వెహికల్ అనేది ఓవరాల్ లెంత్ ఎంత ఉంటుందంటే 1761 mm ఉంటుంది. అండ్ విత్ వచ్చేసి విత్ అంటే మీకు రైట్ హ్యాండ్ టు లెఫ్ట్ హ్యాండ్ అండి, అది వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా ఎంత ఉంటుందంటే 710 mm ఉంటుంది. అండ్ హైట్ వచ్చేసి 1158 అండి. పొడవు గ్రౌండ్ నుంచి ఆ డూమ్ చూసారా, ఆ డూమ్ అప్ వరకు దీని హైట్ వచ్చేసి 1158 mm ఉంటుంది. దీనిలో 10 కలర్స్ అయితే ఉన్నాయండి. ఇది డాజెల్ ఎల్లో మెటాలిక్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మెజిస్ట్రో బ్రౌన్ మెటాలిక్ కలర్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాటీ యాక్సిస్ గ్రే మెటాలిక్. అండ్ ఇట్ ఈస్ ప్యూర్ బ్లాక్ అండి, ఇది మెటాలిక్ కాదు, జస్ట్ ఓన్లీ నార్మల్ బ్లాక్. అండ్ ఇది మ్యాటీ స్టెయిలిన్ సిల్వర్ మెటాలిక్. ఇది వైట్ కలర్ అండి, పీలింగ్ అమేజింగ్ వైట్. అండ్ ఇది పిఎల్ స్పార్టైన్ రెడ్ కలర్, ఇది అంటే మీ భాష చెప్పండి రెడ్ కలర్. ఇది ట్రాన్స్లెంట్ బ్లూ మెటాలిక్ కలర్ ఇది. అండ్ పిఎల్ ప్రీషియస్ వైట్ ఆర్ మ్యాటీ స్టెయిన్ సిల్వర్. అండ్ స్టానియం సిల్వర్ మెటాలిక్ ఇగ్నియస్ బ్లాక్ కలర్ ఇది. ఓకే గైస్, అండ్ ఇదండి యాక్టివా 5G ఫుల్ రివ్యూ అండి. ఇన్కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్కేస్ అదర్ వీడియోస్ ఏమన్నా మీకు పర్టికులర్ వీడియో గురించి నాకు ఫుల్ స్పెసిఫికేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కామెంట్లో మెన్షన్ చేయండి. ఇన్కేస్ నా ఛానల్ కనుక మీరు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అండ్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.